అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 20 అనగా గురువారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరికి ఎటువంటి శుభాలు, ఎటువంటి అశుభాలు జరగబోతున్నాయి? వీరి యొక్క సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు దొరకబోతున్నాయి? ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి పరిహారాలు చేయాలి? మొత్తం అయితే ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులోని ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి ఎన్నో ఉంటాయి కదండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు. చివరిసారిగా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8247772950. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే మీకు పరిష్కారం చూపించబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం చూపబడును. ఎంతో నమ్మదగిన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో మీరు సంప్రదించి చూడండి, మీ సమస్యలకు పరిష్కారం చూపగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశివారు చాలా దయాగుణం, దానగుణం, క్షమాగుణం అన్నీ కలిగి ఉన్నవారు. చాలా తెలివితేటలు అధికంగా గలవారు. కార్యదీక్షతను, కార్యదక్షను, మంచి చెడులను అన్నీ ఆలోచించి కార్యసాధన అయితే మొదలు పెడతారు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం అయితే వీరిది అసలు కాదు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందు వేసి విజయాన్ని అయితే సాధించే వరకు వీరు నిద్రపోరు. అటువంటి మనస్తత్వం కలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరు ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు అయితే వీరికి చాలా బాగా కనిపిస్తున్నాయి. మరికొన్ని ఆదాయ మార్గాలు కూడా మీకు బాగానే కలిసి వస్తాయి. మీరు గతంలో డబ్బులు లేక చేయలేకపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా చేసేటువంటి అవకాశాలు అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారు డబ్బు వృధా ఖర్చు చేయకుండా చాలా పొదుపుగా పాటించవలసిన సమయం అయితే చాలానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరు వృత్తి వ్యాపార రంగాల్లో అయితే అనుకూలమైన ఫలితాలు బాగానే అనుకూలంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా ఒత్తిడికి లోనవుతారు. ఆ ఒత్తిడి వల్ల వీళ్లకు మానసిక ఆందోళనకు గురవుతారు. వీరు సహోద్యోగుల కారణంగా అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం, ధ్యానము అనేకమైన చేయడం వల్ల అయితే వీరికి అనారోగ్య సమస్యల గురించి కూడా కొంచెం ఒత్తిడి అనేది బయటపడతారు. మెడిటేషన్ కూడా చేయడం వల్ల వీరికి చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనుభవజ్ఞుల సలహా అయితే తీసుకుని పాటించి నూతన వ్యాపారాలు మొదలు పెడితే కనుక ఆర్థిక లాభాలు కూడా చాలా బాగానే చవిచూస్తారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా చాలానే కనిపిస్తూ ఉంది. కళాకారులకు, సినిమా, మీడియా రంగంలో పనిచేసే వారికైతే ఈ సమయంలో పని ఒత్తిడి కాస్త ఎక్కువ అయ్యే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవాలి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి జీవితంలో ఈ సమయంలో జరగబోయే కొన్ని సంఘటనలు అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము అదే ఆ పని, ఆ విషయంలో అయితే సరే వృత్తి, ఉద్యోగాలు, వ్యాపార, కుటుంబానికైతే సంబంధించిన ఈ అంశాలైతే మీకు సంబంధించిన విషయం ఏదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో దాని యొక్క ఫలితం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. అది ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే వ్యాపారంలో మీరు అనేక రంగాలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన అయినా కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు. ఈ విధంగా ఎటువంటి యొక్క అంశాలైనా సరే మీరు కోరుకునే విధంగా అన్ని అనుకూలంగా అయితే జరగబోయే అంశాలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు త్వరలోనే శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాల్లో మరికొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు నలుగురిలో అవమానపడబడే పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ రాశి వారు చాలా విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు అనేవి ఎదురయ్యే సమయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి మాట కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. వెనుకడుగు వేసి మాట్లాడడం అనేది అసలు మంచిది కాదు. మీకు దగ్గరలేని వ్యక్తుల గురించి మీరు వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీకు కష్టాలు కొని తెచ్చుకున్న వారైతే అవుతారు. ప్రతి మాట కూడా మీరు ఆలోచించి మాట్లాడవలసి ఉంటుంది. చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే మీరు అందరినీ నమ్మవద్దు. ఎవరిని నమ్మాలో వాళ్ళనే నమ్మాలి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే చాలా గుర్తుంచుకోవాలి. వీరు మరొక సంఘటన ఏంటంటే ఈ రాశి వారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలవాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ పరిస్థితులు అనుకూలించక కలవలేకపోతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులను కూడా కలిసే అవకాశాలు కూడా అయితే బాగానే కనిపిస్తూ ఉన్నాయి.
కానీ వారు ఎంతో సంతోషంగా వారితో సమయాన్నైతే గడుపుతారు. దీనివల్ల వీరికి మానసిక ఆనందాన్నైతే పొందగలుగుతారు. ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తున్న వారికి ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా నుంచి అయితే వివాహ సంబంధం కుదరలేదు అని అయితే ఆ ప్రయత్నాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. వీరు ఎలాంటి వారైతే కావాలని అనుకుంటూ ఉంటారో అటువంటి సంబంధమే మిమ్మల్ని వరించి వెతుక్కుంటూ వస్తుంది. మీకు వివాహం కుదిరే అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. వివాహ సంబంధం అయితే మీరు కోరుకున్నట్లే కోరుకున్న లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి కూడా మీకు జీవితంలోకి ప్రవేశించబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం గురించి చాలా సంతోషంగా ఉంటుంది. ఆదర్శప్రాయంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక మరొక సంఘటన ఏందంటే మీ సన్నిహితులతో గానీ, స్నేహితులతో గానీ, ఇరుగు పొరుగుతో వారితో గానీ, బంధువులతో గానీ ఎటువంటి చిన్న చిన్న వివాదాలు ఉన్నా సరే అవి ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తూ ఉన్నాయి. తిరిగి మీ మధ్య స్నేహ బంధం ఎంతో బలంగా ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ కుదరక మీరు మానసికంగా ఎంతో చాలానే కృంగిపోయి ఉంటారు. కానీ ఈ సమయంలో మీరు అటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని అయితే ఇవ్వబోతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు విడిచిపోయినటువంటి బంధాలన్నీ తిరిగి మిమ్మల్ని కలుపుకునే ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. ఆ ప్రయత్నాలు చాలానే ఫలిస్తాయి. తిరిగి వారితో బంధాలు కొనసాగించాలనే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానం కోసం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో మంచి మంచి శుభవార్తలు వినబోతున్నారు. ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ ఫలితాన్ని అయితే పొందబోతున్నారు. మీకున్న సమస్యకు మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందబోతున్నారు. ఈ రాశి వారు ఎవరైతే రాజకీయ రంగాల్లో ఆసక్తికరంగా ఉన్నారో వారికి కూడా మంచి ఫలితాలే అనుకూలిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అయితే మీరు ఒక అధికారాన్ని అయితే చేజిక్కుపోచుకుపోతున్నారు. అలాగే అధికారంలో రాజకీయ నాయకుల యొక్క అండదండలు కూడా మీకు ఉండబోతున్నాయి. ఈ విషయంలో మీరు ఊహించిన పరిణామాలు అయితే ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి. అందుకైతే ఈ సంఘటనలో మీకు అలాగే జీవితంలో అన్ని పరిణామాలు కూడా మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. మరో సంఘటన ఏంటంటే మిమ్మల్ని గతంలో అవమానించాలని, హేళన చేయాలని చూసిన వారు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారతారు. మీరు చేయదలుచుకున్నలా మీరు చేస్తూ ఉంటారు. ప్రతి పనిలో కూడా మీకు అండదండగా ఉంటారు. దీనివల్ల మీకు చాలా ఆనందం అయితే పొందుతూ ఉంటారు. సమాజంలో మీకున్న గుర్తింపు, గౌరవ మర్యాదలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. మీకు తగిన శ్రమనైతే ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. ఈ విధంగా ఎన్నో ఏళ్ళుగా ఎన్నో మీకు అనుకున్నటువంటి కళ్ళన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతూ ఉంటాయి. మీ జీవితం చాలా సంతోషంగా, ఆనందభరితంగా అయితే మారబోతుంది. మరొక విషయం ఏంటంటే భార్యాభర్తలు విడిపోదామని ఎవరైతే అనుకుంటున్నారో వారు మళ్ళీ తిరిగి తమ జీవిత భాగస్వామిని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే కాదు ఈ విషయంలో మీ యొక్క వివాహ బంధం మరింత బలపడుతూ ఉంటుంది. ఎంతో కాలం విభేదాలు విడిపోయి ఉన్న భార్యాభర్తలు సైతం ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ బంధాన్ని అయితే కొనసాగించబోతున్నారు. మళ్ళీ మీ మధ్య ప్రేమ చిగురించే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మీ యొక్క వివాహ బంధం మళ్ళీ తిరిగి ప్రారంభం అవబోతుంది. కానీ ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోయి తిరిగి మీ బంధాన్ని అయితే బలపరుచుకుంటారు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అయితే గౌరవిస్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబ సంబంధాలు కూడా బాగా బలపడే అవకాశాలు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరీ జరగబోతున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించాల్సిన పరిహారాలు అయితే చూసుకున్నట్లయితే గనక మీరు శివుని యొక్క అభిషేకం చేయించుకోవాలి. ఇలా చేయడానికి వీలు కానప్పుడు ఖాళీ సమయంలో దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే మీరు చదువుకుంటూ ఉండాలి. కనకధార స్తోత్రాన్ని అయితే చదువుకోవడం వల్ల అధికంగా మరింతగా బలపడతారు. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ కూడా మీకు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అలాగే కార్తీక మాసంలోని అమావాస్య కూడా వస్తుంది కనుక మీరు శివాలయంలో వెళ్ళి మీరు శివుని యొక్క హోమము, అలాగే చండీ హోమం కూడా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు చెప్పిన ప్రతి పరిహారాలు పాటించడం వల్ల మీకు ఎంతో లాభదాయకంగా శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి. ఈ పరిహారాలన్నీ కనుక మీరు చేస్తే కనుక మీ జీవిత భాగస్వామితో ఎంతగానో ఆనందంగా సమయాన్ని అయితే గడుపుకోవచ్చు. మర్చిపోకుండా మొత్తం పరిహారాలన్నీ చేసుకొని హోమాలు, యాగాల్లో అయితే పాల్గొనడం వల్ల, మరెన్నో శుభకార్యాలలో పాల్గొనడం వల్ల అయితే మీకు మంచి శుభ ఫలితాలు అయితే లభించబోతున్నాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.